హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ పవన్ కృష్ణ. అండ్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్లో భాగంగా డెఫినెట్లీ మనం చాలామంది స్టార్స్ని కలుస్తున్నాం. అండ్ ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఒకరు ఉన్నారు, ఆయన్ని కలగకపోతే ఇలా. ఎస్, మీ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది మనం ఉన్నాం, సందీప్ రెడ్డి వంగ గారి డెన్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇక లేట్ చేయకుండా ఇంకా మనం మొదలు పెట్టేద్దాం. హలో సార్, హౌ ఆర్ యూ? హలో, ఐమ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమేజింగ్ ఉంది మీ డెన్ అంతా కూడా. అంతా మీరే డిజైన్ చేసుకున్నారు దగ్గర నుండి? డెన్ కాదు, ఆఫీస్. నాకైతే డెన్ లానే అనిపించింది. ఆర్జీబీ డెన్. యా, సో మీరే దగ్గర నుండి అంతా చేసుకున్నారా? ఏమన్నా పోస్టర్లు పెట్టమంతే. ఓకే సార్, ఒకసారి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మీతో చిట్ చాట్ చేయాలనుకున్నాను. సో వస్తున్నప్పుడే ఒక మంచి ఫోటో ఫ్రేమ్, ఆల్మోస్ట్ అందరు మీతో దాని గురించి మాట్లాడారు. అంటే అగైన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్, చిరంజీవి గారు అంటే ఆయన గ్రేస్, ఆయన డ్యాన్స్, 150 పైగా మూవీస్ ఎన్నో ఉన్నాయి. అందులోంచి ఎన్నో అసలు ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొన్ని ఇమేజెస్ అన్నీ ఉంటూ ఉంటాయి. బట్ మీకు ఈ పర్టికులర్ సీన్ నచ్చడానికి దాని వెనుకున్న రీజన్ ఒకసారి? బట్ చాలా రోజుల కింద ఒకసారి చిరంజీవి గారి బర్త్డేకి హ్యాపీ బర్త్డే అని విష్ చేద్దామని ఫోటోలు చూస్తున్నాను నేను. సో నాకు ఇది దొరికింది నాకు ఇంటర్నెట్లో. అవును, అప్పుడు అది సెన్సేషన్ అయిపోయింది. హెడ్ షాట్ అది చాలా బాగుంది, ఫ్రేమింగ్ అది ఇది, ఆయన ఎక్స్ప్రెషన్ అంత పవర్ఫుల్గా నాకు ఎప్పుడు కనిపించలేదు కళ్ళు. ఒకటి ఉంటుంది థీఫ్ ఆఫ్ బగ్దాద్ అని, ఆ సినిమా ఆగిపోయింది, గుర్తుందా మీకు? అవును, అందులో కూడా ఒక పోస్టర్ ఉంటుంది, కాకపోతే అది ఎక్కువ పెద్ద ఫేమస్ కదా పోస్టర్. అందులో కూడా చాలా పవర్ఫుల్ ఉంటాయి ఐస్. సో కాకపోతే ఫేస్ కనిపిస్తుంది, మాస్క్ ఉంటుంది. సో అప్పుడు విజిట్ చేద్దాం కోసం తీసిన ఫోటో అది. నాకు నచ్చట్లే స్టోరీస్ పెట్టిన, దాన్ని పెద్ద చేసి దాన్ని ఫ్రేమ్ చేసిన. ఓకే, అంటే ఒక్కసారి ఇప్పుడంటే సందీప్ రెడ్డి గారు వంగ గారు అంటే ఇట్స్ పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ అండి. ఒకసారి మీ స్కూల్ డేస్కి వెళ్ళిపోదాం, బ్యాక్ డేస్. ఆ మూమెంట్లో మీరు ఫస్ట్ టైం థియేటర్లో చిరంజీవి గారి సినిమా ఫస్ట్ ఏది చూసారు? నాకు తెలిసి నేను ఫస్ట్ చూసింది నేను ఖైదీ అనుకుంటున్నా. మా అన్నయ్య అది ఖైదీ కాదు, వేరే సినిమా అంటున్నాను. కాబట్టి వేరే సినిమా అంటే చిన్న అంటే కదా. ఫస్ట్ ఇమేజ్ గుర్తుంది అయితే చిరంజీవి గారిదేనా. నేను జనాలు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ స్క్రీన్ మీద ఓన్లీ చిరంజీవి కనిపిస్తాడు అనుకుంటాను. ఇట్లా వేరే హీరోలు ఉంటారో కూడా తెలియదు నాకు. అది ఇంపాక్ట్. స్టార్ట్ విత్ ఏ సినిమాతో మీరు పెద్ద ఫ్యాన్ బాయ్ అయ్యారు చిరంజీవి? అదే అంటున్నాం కదా, ఏ సినిమా లేదు, సినిమా అంటేనే చిరంజీవి అంతే. ఇంకా నీకు మల్టిపుల్ వేరే ఉంటారని తెలుస్తూనే కదా. నేను ఆఫ్టర్ ఈవెన్చువల్లీ తెలిసింది వేరే హీరోలు ఉంటారని చెప్పి. ఓకే ఓకే, అయితే కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకి వెళ్ళి ఇలాంటివి చేశారా చిరంజీవి గారు సినిమాలకి మీరు ఎప్పుడైనా? నేను కాలేజ్ కర్ణాటక చదువుకున్నా. అక్కడ కొన్నిసార్లు డైరెక్ట్ రిలీజ్ అయ్యేది, కొన్నిసార్లు లేట్ అయ్యేది. సో బంక్ కొట్టే ఛాన్స్ రాలేదు. బట్ స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఛాన్స్ దొరికినప్పుడు చిరంజీవి సినిమా చూస్తాను. ప్లస్ మా స్కూల్ పక్కన రాధికా అనే థియేటర్ ఉండేది. సో అందులో అన్ని చిరంజీవి సినిమా అందులో నడిచేటి, రాధికా జమ్నీలో. సో స్కూల్ పోయేటప్పుడు డైలీ కనిపిస్తుంది చిరంజీవి ఫస్ట్. రైట్. సో మరి అంత ఫ్యాన్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారిని కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది, ఏంటి, ఎప్పుడు కలిసారు ఏంటి? నేను కలిసే ముందు ఒకసారి చూసిన దూరం నుంచి అంటే ఒక 10 feet డిస్టెన్స్ నుంచి. ఓకే, అందరు ఫోటో దిగుతున్నారు కానీ నేను ఆ మూమెంట్ బ్రేక్ చేయలేకపోయాను. అక్కడికి సార్ ఒక ఫోటోని అడగలేకపోయా, దూరం నుంచి చూసిన, మంచిగా అనిపించింది. అప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు చూసిన ఒకసారి. ఓకే, వైట్ అండ్ వైట్ కుర్తాలో మస్తు ఉండేది లుక్ అంతా. సో ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రిపేర్ అయ్యారా, లేకపోతే ఎలా ఉంది? వాజ్ ఇట్ లైక్ న్యాచురల్? ప్రిపేర్ అంటే నాకు జీ అవార్డ్స్ ఫస్ట్ స్టేజ్ మీద కలవడము. అప్పుడు చిరంజీవి గారు వస్తారు అని చెప్తున్నాను, క్లారిటీగా ఎవరేం చెప్తలేరు, పక్కా వస్తారని చెప్పి. అక్కడ పోయినాకనే అర్థమైంది, ప్రోగ్రామ్ పోయినాక. సో దట్ వాస్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్. సో ఆయన ముందు ఉంటే మాట్లాడడం, సార్ నేను మీ బిగ్గెస్ట్ ఫ్యాన్, కాంపిటీషన్ పెడితే నేనే ఫస్ట్ వస్తా అని చెప్పడం, అదంతా ఇట్స్ గుడ్ మెమరీ. ఓకే, అంటే మీ మూవీస్ ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఒకటి ఉంటుంది, ఒక ఆల్ఫా క్యారెక్టర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో చిరంజీవి గారి మూవీస్ మీ మీద చాలా ప్రభావం అనేది తప్పకుండా చూపించే ఉంటుంది. అంటే ఏ మూవీ మీకు బాగా ఫేవరెట్? చిరంజీవి గారి మూవీస్ కంటే చిరంజీవి గారి ఇంపాక్ట్ ఉంది. చిరంజీవి గారి ఇంపాక్ట్ ఎలా అంటారు? ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్స్, యాక్షన్, అవి మేము ఇంట్లో నేను మా అన్నయ్య ఇద్దరం దాన్ని ఈ డైలాగ్ ఇట్లా అంటే ఆ డైలాగ్ అట్లా. ఇప్పుడు నా టీంలో కూడా చాలామంది చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు. సో అట్లా. అండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారంటే చిరంజీవి గారు ఫైట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీరు ఎప్పుడు కౌంట్ చేస్తారని చెప్పన్నారు. రైట్, లైక్ మీకు బాగా ఇష్టమైన ఫైట్ సీక్వెన్స్ ఏమైనా ఉందా చిరంజీవి గారిది? చాలా ఉన్నాయి. చాలా ఏదన్నా ఒక పర్టికులర్ సీన్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎప్పుడైనా? ఫైట్ చాలా సినిమాలో మీకు గుర్తుందా? నిన్ను కింద పడకుండా గాలిలో నుంచి కొడతా, గీత దాటి రథ కొడతా, అట్లాంటివి ఉండే కదా. ఫస్ట్ మీకు గుర్తుంటే చిరంజీవి గారి సినిమాలో ఫస్ట్ 2 పంచులు చిరంజీవి గారు తింటారు, అట్లా బ్లడ్ చూసుకొని ఇంకా అయిపోయారా అని చెప్పుకుంటా కదా. దాని తర్వాత ఇక ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫేవరెట్. నీకు పర్టికులర్గా అడిగితే గ్యాంగ్ లీడర్
గ్యాంగ్ లీడర్ ఫైట్లు అదొకటి గుర్తుంటుందా, ఆయిల్ పూస్తే ఆ మెట్ల నుంచి స్లైడ్ స్లైడ్ వచ్చిన అవుతుంది. తర్వాత అవును అవును. వాళ్ళని కొడతారు గ్రౌండ్లో పోయి, అది ఫేవరెట్ ఫైట్. యా ఆ పూల్ కన్వర్సేషన్ తర్వాత, పూల్ టేబుల్ కన్వర్సేషన్ తర్వాత ఉంటుంది, గుర్తుందా? అవును గుర్తుంది. యా పైనుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు అంతా అది. అది ఒకటి. అయ్యప్ప స్వామి ఫైట్, Hmm. దీంట్లో బిగ్ బిగ్ బాస్. బాస్ యా యా. అట్లాంటి చాలా ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీ ఫైట్ ఈ వాజ్ వెరీ గుడ్ విత్ ఫైట్స్ అండ్ డన్స్ కదా, ఒకటనే ఏం చెప్పలేదు. ఇప్పుడు ఒకసారి అంటే నాకు కొన్ని పర్సనల్గా అడగాలనిపించింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఉంది. అర్జున్ రెడ్డి సినిమాలో ఏదైనా ఒక సీన్లో చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది అంటే అది ఏ సీన్ అంటారు ఒకవేళ? బుల్లెట్లో కాలేజ్లో వెళ్తాడు కదా వేరే వాడు, అవును. కాలేజ్కి వెళ్ళి కారిడార్లో నడుచుకుంటూ వెళ్తాడు కదా, Hmm. అది. ఆ సీన్లో అంటే ఆ సీన్ కదా, వాక్ అదంతా. ఓకే. యానిమల్కి వస్తే, యానిమల్లో ఒకవేళ చిరంజీవి గారు ఏదైనా ఒక సీన్లో ఉంటే అసలు అభిమానులు ఇంకా ఇక వేరే లెవెల్లో ఉంటారు అన్నట్టుగా. అదే ఆ భావం చంపేసి ఇట్లా పట్టుకొని ఉంటుంది, రైట్. బాగుంటుంది. ఆ సస్టైన్ కెమెరాలో కిందికి రావడం అంత బాగుంటుంది. అయితే సార్ ఇప్పుడు ఒక మూవీ సెట్లో మీకోసం చిరంజీవి గారు వెయిట్ చేశారట ఒకసారి. నేను ఒకసారి విన్నాను, నేను ఏం జరిగింది? ఇక కొరటాల శివ గారు చెప్పారు. Yeah. నాకు తెలియదు వెయిట్ చేసిన, వెయిట్ చేయించేవాడిని కాదు. యా. ఒకసారి అప్పుడు అన్నయ్య ఎప్పుడు చిరంజీవి కలవలేదు, సో చిరంజీవిని కలుద్దామంటే అప్పటికప్పుడు అనుకుంటే తెలిసింది ఇట్లా షూటింగ్ నడుస్తుందని. సో అప్పుడు మేము అప్పుడు యానిమల్ షూట్లో ఉన్నాం. నాకు కరెక్ట్ ట్రాఫిక్ ఐడియా లేదు, ఎంత టైం పడుతుందో ఆ సెట్కి అని. మేము ఇంత టైంలో వస్తామని చెప్పాను నేను కొట్టాల్సి గారు, అంతకంటే ఇంకెక్కువ టైం పట్టింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది టైం. సో మేము అప్పుడే అనుకుంటున్నాం వెళ్ళిపోతారు కావచ్చు అని అనుకుంటూ వెళ్తున్నాం, మనం లేట్ వెళ్తున్నాం కానీ వెళ్ళేసరికి నేను అక్కడే ఉన్నాం. ఓకే అది సర్ప్రైజ్ అది. ఓకే. సో చిరంజీవి గారు అంటే ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఇష్టమైన మీరు తీసే మూవీస్ అన్నీ చూస్తే మాత్రం కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, లైక్ ఇప్పుడు రుద్రవీణ సినిమా కానివ్వండి, ఠాగూర్ సినిమా కానీ, ఈ రెండిట్లో ఒక మూవీని పిక్ చేసుకోవాలనుకుంటే ఏ మూవీని పిక్ చేసుకుంటారు? రుద్రవీణ. వై? ఒకప్పుడు అడిగితే ఠాగూర్ అని చెప్తాను, ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత రుద్రవీణ అనిపిస్తుంది. అంటే ఏం నచ్చిందంటారు ఆ మూవీలో మీకు బేసిక్? అంటే అంటే మెచ్యూరిటీ వచ్చాక మీకు ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఆ ఊరి కోసం చేసే కాజ్ అదంతా, ప్లస్ ఊరి కోసం కాజ్ చేసి దాన్ని పెద్ద మామూలుగా ఏదో మెసేజ్ లాగా కాకుండా చాలా సట్టల్గా ఉంటుంది సినిమా. ఆ పాటలు, ఆయన బిహేవియర్, ఆయన యాక్టింగ్ అదంతా. అది రిలీజ్ అయినప్పుడు ఠాగూర్ నచ్చింది, కానీ ఇప్పుడు చూస్తే రుద్రవీణ నచ్చింది. ఇప్పుడు చూస్తే రుద్రవీణ నచ్చింది. ఓకే. రీసెంట్ టైంలో మీకు బాగా నచ్చిన చిరంజీవి గారి మూవీస్? మనశంకర వరప్రసాద్. యా ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే చిరంజీవి గారు అంటే మనకి ఒకటి యాక్షన్, డ్యాన్స్, గ్రేస్, అట్ ద సేమ్ కామెడీ టైమింగ్స్ ఇన్ని ఉంటాయి. సో ఇందులో మీకు బాగా నచ్చేది ఏంటి ఈ క్వాలిటీస్ అన్నిటితోనే? అండ్ ఒకవేళ రేపు మీరు చిరంజీవి గారితో ఒకవేళ మూవీ తీస్తే ఈ నాలుగిట్లో నుంచి ఏది ఎలివేట్ చేస్తారనుకుంటారు? నాకు కూడా తెలియదు, కానీ చేయాలని ఉంది. అట్లా ఏది అనుకుంటే అవ్వదు, అది ఫ్లోలో చూడాలి అది. అంటే చాలాసార్లు మొన్న స్పిరిట్లో కూడా చిరంజీవి గారు ఒక కెమియో ఉండబోతుందని చెప్పేసి బాగా రూమర్స్ వచ్చేసాయి. తర్వాత మీరు క్లారిటీ అయితే ఇచ్చేసారు. సో మరి నెక్స్ట్ చిరంజీవి గారితో ఇంత పెద్ద ఫ్యాన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక మూవీ అనేది ప్లాన్ చేస్తున్నారా? అది ఎప్పుడు రావచ్చు, వస్తే అది ఎలా ఉండొచ్చు అనేది కొంతమంది అడుగుతున్నారు మిమ్మల్ని. దానికి స్పెసిఫిక్ టైం అండ్ ఎనర్జీ పెట్టి దాన్ని రాయాలి, విజువలైజ్ చేయాలి. అది ఊరికే నెక్స్ట్ 6 months స్టార్ట్ పెడతాం అన్నట్టు కాదు కదా. నాకు చేయాలని ఉంది, మనస్ఫూర్తి చేయాలని ఉంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు అనుకోలేదు అంటే చిరంజీవి గారితో మూవీ చేస్తే ఇలాంటి స్టోరీ అనుకోవాలి? అంటే నేను ఫిల్మ్ స్కూల్ అయిపోయి వచ్చారు, చిరంజీవి పాలిటిక్స్లో ఉన్నాను. ఓకే. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వస్తారని అనుకోం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆశ పుట్టింది మళ్ళీ. ఇన్ కేస్ అంటే మీరు ఎప్పుడైనా కూడా స్ట్రైట్ మూవీసే తీస్తారు, కానీ జస్ట్ ఇన్ కేస్ చిరంజీవి గారిది ఒక బెస్ట్ ఓజీ మూవీ ఒకటి తీసుకుని దాన్ని ఒకవేళ రామ్ చరణ్తో రీమేక్ చేయాలి అనుకుంటే మీరు ఏ మూవీ సెలెక్ట్ చేసుకుంటారు? అట్లా ఎప్పుడు ఆలోచించలేదు. జస్ట్ ఒకసారి ఇప్పుడు ఆలోచించాల్సి వస్తే టైం పడుతుంది. ఏం చేస్తుంది, ఏం చేయరాదు, ఏం చేసినా కంపారిజన్ వస్తుంది. ఏం చేసినా చిరంజీవి అలా ఉండదు, ఎవరు చేసినా కదా. సో స్టోరీ ఐడియా తీసుకుని చేయొచ్చు, కానీ రీమేక్ అయితే ఏం చేయలేదు. అండ్ మీ మూవీస్కి సంబంధించి ఇంకోటి, క్యారెక్టరైజేషన్ కన్నా ముందే, సినిమా కన్నా ముందే మ్యూజిక్ని మీరు తయారు చేస్తారు అని చెప్పి విన్నాను నేను. సో చిరంజీవి గారికి ఇప్పుడు అంటే మీరు పంజాబీ లాంటి సాంగ్స్ ఇక్కడ కూడా చాలా తీసుకొచ్చారు. అర్జున్ వెల్లి లాంటిది ఒకటి, అది ఒక సాంగ్ ఉంది, దానికి ఎంత మళ్ళీ వచ్చిందంటే కారణం యానిమల్ మూవీ కారణం. సో చిరంజీవి గారికి ఒకవేళ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, లైక్ ఒక సాంగ్ పెట్టాలనుకుంటే మీ మైండ్లో ఏదైనా సాంగ్ ఉందా ఆయన క్యారెక్టర్ ఎలివేట్ చేయడానికి ఓవరాల్?
అట్లా ఉంటుంది సినిమా బట్టి ఉంటుంది. ఓవరాల్గా అట్లా జనరిక్గా చెప్పలేం. ఒకవేళ ఫిల్మ్ చేస్తున్నాం అనుకో, ఆ టైంలో ఏ స్పెసిఫిక్ మ్యూజిక్ పడుతుంది అనేది ఆ సినిమా క్యారెక్టర్ దాని డ్రైవ్ని బట్టే ఉంటుంది. ఊరికి ఒక మ్యూజిక్ ఏ మ్యూజిక్ యూజ్ చేస్తామని చెప్పడం. చాలా మంచి మంచి మ్యూజిక్లు ఉన్నాయి. నేను చేసిన ఫిల్మ్లో మ్యూజిక్ అంటున్నారా మీరు? మీరు చేసిన ఏదైనా సెట్ అవుతుంది, అట్లేం లేదు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ క్యారెక్టర్. యాక్చువల్లీ మీరు సినిమాస్ అంటే అర్జున్ రెడ్డి మూవీ తీసిన తర్వాత అందరికీ రిజిస్టర్ అయిపోయారు, అండ్ యానిమల్ మూవీ చూసిన తర్వాత మీకు మళ్ళీ చిరంజీవి గారు అప్రిషియేట్ చేశారు అని చెప్పి విన్నాను. సో ఎగ్జాక్ట్లీ ఆ కాన్వర్జేషన్ ఏం జరిగింది మీకు గుర్తుందా? నేను కలిసినప్పుడు చెప్పారండి, యానిమల్ రిలీజన్ తక్కువ రోజుల్లోనే కలిసా. బట్ ఈ సా ద ఫిల్మ్. ఓకే, 3.5 గంటలు నాకు బోర్ కొట్టలేదని చెప్పాను. ఓకే, అండ్ ఈ సా ఇట్ ఇన్ హిందీ ఓన్లీ. నాకు బాగా నచ్చిందని చెప్పాను. అంటే మీ ఇద్దరు కలిసినప్పుడు ఎక్కువ దేని గురించి మాట్లాడారు? మూవీస్ గురించా, లేకపోతే పర్సనల్ లైఫ్ గురించా, వేటి గురించి మాట్లాడారు? ఫిలిమ్స్ గురించే ఉంటుంది, ఇంకా దేని గురించి ఉండదు, ఓన్లీ ఫిలిమ్సే. అంటే చాలా తక్కువ సార్లు కలిసా, చాలా తక్కువ టైం కలిసా. ఎప్పుడు కలిసినప్పుడు సినిమా గురించి ఉంటుంది, ఇంకేముంటుంది, ఏముంటుంది. ఓకే, ఓన్లీ ఫిలిమ్స్ గురించి ఉంటుంది. సో చిరంజీవి గారి డైలాగ్స్లో ది బెస్ట్ ఫేవరెట్ డైలాగ్ మీరు ఏది అంటారు? ఖైదీ నెంబర్ 76 డైలాగ్ అది. మన కోట శ్రీనివాసరావు గారు వీని కట్టేసి కొట్టంటారా అంటే, చిరంజీవి అందరూ పట్టుకోవడానికి వస్తారు కదా, ఎవరు రారు, వాళ్ళు లుక్లో ఆగిపోతారు అందరు. నా అంతగా నేను లొంగిపోతే తప్ప నన్ను కట్టి కొట్టే మగాడి ఊర్లో లేడని చెప్పి ఒకలాగా చుట్టూ తిరుగుతూ చెప్పి అక్కడికి వెళ్ళి షర్ట్ ఇప్పుతాం. ఆ మూమెంట్ మస్తు ఉంటుంది. దాని తర్వాత వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోరు, భానుప్రియ కొట్టి కొట్టి అలిసిపోతుంది, గుర్తుందా మీకు అసలు? తర్వాత చిరంజీవి వెనక తిరిగి చూస్తారు, తగ్గిందా అని ఆవేశం, గుర్తుందా? అది హైలైట్. అది ఓకే, అది చూస్తుంటే అప్పుడప్పుడు నేను. ఓకే, ఇప్పటికీ ఒకవేళ చిరంజీవి గారి సినిమా ఒకటి పదే పదే చూడాలనిపిస్తే మీరు బాగా చూసే రీవాచ్ మూవీ ఏంటి? గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్. ఓకే, అండ్ చిరంజీవి గారి అల్టిమేట్ డ్యాన్స్ సాంగ్స్లో అబ్బని తేని దెబ్బ వర్సెస్ బంగారు కోడిబెట్ట, ఈ రెండిట్లో ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే? ఈ రెండింటికంటే నాకు అదొకటి ఇష్టం. అదేంటి, ఈ రెండు కాదు నా ఫేవరెట్. నువ్వే నా టంకా పలాస్ అని అడుగుతుందా, చోటుపురం పోలీస్. అది మస్తు ఇష్టం ఆ డ్యాన్స్. ఓకే, అది మస్తు ఉంటుంది వీటికంటే. అండ్ చిరు యాక్షన్ టైమింగ్ వర్సెస్ చిరు కామెడీ టైమింగ్స్, ఈ రెండిట్లో కామెడీ టైమింగ్. ఏదైనా బాగా కామెడీ సీన్ మీకు బాగా గుర్తున్నాయి? చాలా ఉంది. రౌడీలలో ఉంటుంది చూడు, అక్కకు బొట్టు బాపట్ట, అట్లాంటివి. సో ఎప్పుడైనా ఏమన్నా ట్రై చేశారు ఆ డైలాగ్స్ చెప్పడం ఇక్కడ? మేము హాస్టల్లో స్కూల్లో ఉన్నప్పుడు చెప్పుకున్నట్టు వాళ్ళం కదా, ఓకే, ఆ డైలాగ్ గుర్తుందా, ఏ ఫిలిం గుర్తుందా అని. ఓకే, ఒకవేళ చిరంజీవి గారు ఎంట్రీ సీన్కి సందీప్ రెడ్డి గంగ గారు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే ఏ ఇన్స్ట్రుమెంట్ని మీరు సెలెక్ట్ చేస్తారు? గిటార్, ఎలక్ట్రిక్ ఆర్ బేస్? ఎలక్ట్రిక్, బేస్ అన్ని మిక్స్ చేసి చేయొచ్చు. అనేది ఎప్పుడు యూజ్ చేయాలి చిరంజీవి గారిని కలిసినప్పుడైనా కూడా. సో ఆయన దగ్గర నుంచి ఏదైనా ఒక వస్తువు మీరు తీసుకోవాలనుకుంటే, అంటే అడగాలనుకుంటే ఏ పడుతుంది? ఆయన ఆటోగ్రాఫ్ ఫోటోనా, లేకపోతే ఆయన షర్టా, లేకపోతే ఆయన వాడిన వస్తువులలో ఏది మీకు బాగా ఇంట్రెస్ట్? గాగిల్స్ ఆర్ ఎనీథింగ్? గ్యాంగ్ లీడర్ షర్ట్లు అటువంటి ఏమైనా ఉంటే తీసుకుంటాం అంతే. గ్యాంగ్ లీడర్ షర్ట్లు గుర్తున్నాయి మీకు? అవును, గుర్తుంది. అది చాలా బ్యాగీ ప్యాంట్స్ లాగా, జీన్స్ అంతా, షూస్, వైట్ షూస్ అండ్ ఆల్, చాలా రగుడ్ లుక్ ఉంటుంది. మీరు మీ మాటల్లో ఒకసారి విషెస్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాను, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు, జన్మదిన శుభాకాంక్షలు. అండ్ హోప్ టు వర్క్ విత్ యూ వెరీ సూన్. అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ ఇంటర్వ్యూ. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఒక పక్క బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా మాకు టైం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ స్పిరిట్ మూవీ. థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న హింట్ ఏమైనా ఇస్తారా, మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి మీ ఫ్యాన్స్ కోసం? మన స్పిరిట్ మూవీ చూడండి, వెయిట్ చేయండి, వచ్చేస్తుంది ఇంకొన్ని రోజులే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. సో వీడియోని ఇస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.